సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండలకు మంచు ముత్యాల్లాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి DS, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. I'm climbing the steps. This is the best day. Yes, I did it. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. న్యూ జనరేషన్ హై స్కూల్, 25 years of excellence. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. SSCలో 100% ఉత్తీర్ణత. 570, 566, 563, 558, 555, 540, 535. మా న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం. చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9848603916 and 8500703670. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు.
మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 70755811. నమస్తే, విన్ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పనులను శరవేగంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గత 20 రోజుల నుండి నగరంలోని ప్రధాన డ్రైన్లో పెద్ద మొత్తంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారాల తొలగింపు పనులను సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక 45వ డివిజన్లో జాలిపూడి డ్రైన్లో వ్యర్థాల తొలగింపు ప్రక్రియను, స్థానిక 7వ డివిజన్ తూర్పు వీధి గంగానమ్మ గుడి సమీపంలో డ్రైనేజీల్లో సిల్ట్ తొలగింపు పనులను ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా పరిశీలించారు. అనంతరం కార్పొరేషన్ అధికారులకు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, వర్షాకాలంలో ప్రజలెవరూ ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతోనే ముందస్తుగా నగరంలోని ప్రధాన డ్రైన్లో వ్యర్థాల తొలగింపు ప్రక్రియను వేగవంతమయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. గత 20 రోజుల నుండి ఈ పనులను మరింత ముమ్మరం చేశామని చెప్పారు. దుర్గంధ భరితంగా, దుర్వాసన భరితంగా డ్రైన్ల చుట్టుపక్కల వాతావరణం మారిపోతుందని, దీనికి ప్రధాన కారణం డ్రైన్లో ఇష్టానుసారంగా వేసే ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త చెదారమేనని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ వద్దకు వచ్చే చెత్త సేకరణ సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా అందించాలని, డ్రైన్లో ఎవరూ వ్యర్థాలు వేయకుండా సహకరించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఇంజనీర్ సురేంద్రబాబు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్,
టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ ఇలియాస్ పాషా, మాజీ కార్పొరేటర్ జిజివరపు ప్రతాప్, క్లస్టర్ ఇన్ఛార్జ్ మారం హనుమంతరావు, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ బొడ్డేటి మహేష్, డివిజన్ ఇన్ఛార్జీలు కంచుగుమ్మం నాని, చౌటుపల్లి శ్రీనివాసరావు, రాజా మురళీకృష్ణ, పొలిమేరశెట్టి గోపాలకృష్ణ, డివిజన్ కో ఇన్ఛార్జ్ నడింపల్లి సత్యనారాయణరాజు, టీడీపీ నాయకులు మెలిపాక వెంకన్న, జంపా సూర్యనారాయణ, మూతికి రాఘవ, కాళ్ల శ్రీదేవి మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా వర్షపు నీరు నిల్వ ఉండకూడదన్న ఉద్దేశంతో గత 20 రోజులుగా మరి కార్పొరేషన్ ఆధ్వర్యంలో అధికారులు కానీ, గౌరవ మేయర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ అందరితో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే నీళ్లు నిలవడానికి అవకాశం ఉన్నాయో ఆ డ్రైన్ల పూడిక తీత అనేది నిరంతరంగా జరుగుతుంది. గత 20 రోజులుగా కొన్ని చోట్ల మిషన్తో, కొన్ని చోట్ల గ్యాంగ్ మెన్తో అన్నీ కూడా చేస్తూ అవన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. మొదటగా ఏదైతే 19వ డివిజన్లో ప్రారంభించడం జరిగిందో ఆ తర్వాత 2-3 డివిజన్లు విజిట్ చేయడం జరిగింది. ఈ రోజున ఏదైతే జాలిపూడి డ్రైన్ దగ్గర మరి బాగా షిల్ట్ ఏదైతే ఎక్కువగా ఉందనుకున్నారో వ్యర్థాలన్నీ కూడా మరి ఆ డ్రైన్లో వేసేయడం వల్ల అక్కడ ఎక్కువగా నిల్వ ఉండిపోవటం, మరి చుట్టుపక్కల వాళ్ళకే మరి వాసన కూడా వచ్చి ఆ వాసన కూడా పేల్చిన పరిస్థితిలో ఉన్నారు. అవన్నీ విజువల్స్లో మీరు అందరూ కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు ఇది గమనించి ఏదైతే మీరు ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఇచ్చిన డస్ట్బిన్లో వేయటం కానీ లేదైతే మీకు ఇంటి దగ్గరగా పెట్టిన బిన్లో కానీ వేస్తే ఆ వ్యర్థాలు కాలువలోకి వెళ్ళకోకుండా ఉంటాయి, నీళ్ళు లాక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు రమారమి జాలిపూడి డ్రైన్లో తీయాలంటే 5 లారీలు ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ ఏదైతే మీరు కవర్లు కానీ అలాగే మీరు వాడేసిన బట్టలతో సహా అన్నీ కూడా ఏదైతే చిరిగిపోయినాయి అన్ని వ్యర్థాలు కూడా అందులో వేయడం జరిగింది. ఇవన్నీ మీరు ఏదైతే విజిలెన్స్ చూస్తున్నారో ప్రజలు ఎవరైతే బాధ్యతాయుతంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవి కాలువల్లో ఈకోకుండా అవి మున్సిపాలిటీ వారు ఎవరైతే వస్తారో వాళ్ళకి అందిస్తే ఏదైనా డ్రైన్లు పూడిక కొంతైనా తగ్గే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతి వర్షాకాలం ముందు కూడా ఇది ముందు జాగ్రత్తగా తీయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా వర్షాలు వచ్చినాయంటే మనం చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంత చేసినా సరే డెఫినెట్గా ప్రజల సహకారం లేకుండా మనం చేయడానికి ఏమి ఉండదు. డెఫినెట్గా మీరు ఏదైతే చూస్తున్నారో దీన్నన్నింటినీ కూడా అరికట్టాలి అని అంటే వ్యర్థాలన్నింటినీ కూడా ఏదైతే కార్పొరేషన్ స్టాఫ్ వస్తారో వాళ్ళకి ఏదైతే ఇంటింటికి వచ్చే వాళ్ళకి ఆ చెత్త వాళ్ళకి ఇచ్చి మీ దగ్గరలో ఏదైతే పిల్లలు ఉన్నాయో అందులో వేస్తే కొంతవరకైనా ఉపశమనం కలుగుద్దని సందర్భంగా తెలియజేస్తూ మరి దీన్ని నిరంతరంగా ఈ నెలాఖరు వరకు కొనసాగించి ఈ వర్షాకాలంలో ఎక్కడా కూడా నీళ్లు నిలవకోకుండా మరి ఏదైతే అధికారులు మేము కానీ ఎంతవరకు చేయగలిగితే అంత చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా దీన్ని సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఏలూరు నగరపాలక సంస్థ వర్షాకాలం రానున్న రోజులన్నీ కూడా వర్షాకాలమే కాబట్టి ఏలూరు నగరంలో ప్రధానంగా ఉన్నటువంటి డ్రైన్స్ అన్నీ కూడా సిల్ట్ తీపిచ్చేటువంటి కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు, డివిజన్లో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్లు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఏలూరు నగరం అంతా కూడా పర్యవేక్షించి నగరంలో ఎక్కడ కూడా వానల రూపేణ కానీ వరదలు వచ్చినా కానీ ఎక్కడ కూడా నీళ్లు నిలబడకూడదు అని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే నెల 15 రోజుల నుంచి మరి స్పెషల్ డ్రైవ్ పెట్టి కాలువలన్నీ కూడా సిల్ట్ తీసేటువంటి కార్యక్రమం. మరి ఏలూరు నగరం అంతా కూడా మరి ఏలూరులో నుంచే కాకుండా మరి గుంటూరు నుంచి కూడా ఒక 25-30 మంది బ్యాచ్ని తీసుకొచ్చి ప్రతిరోజు కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రధానంగా ఉన్నటువంటి జాలిపూడి డ్రైను, అట్లాగే దెయ్యాల తుమ్ము, చాట్ప రోడ్డు కావచ్చు, అట్లాగే విలీనమైనటువంటి 7 పంచాయతీల్లో కూడా ఏలూరులో మరి బయట నుంచి వచ్చేటువంటి వాటర్ ఎక్కడ కూడా ఏలూరులో ఆగకూడదని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే మరి గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ఎంహెచ్ఓ గారు అట్లాగే ఎంఈ గారు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు కూడా నగరం అంతా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలెవరూ కూడా మరి తినేసినటువంటి వ్యర్థ పదార్థాలు అట్లాగే తాగినటువంటి కొబ్బరి బండాలు మరి కాలువల్లో ఎక్కడ చూసినా కానీ ఇందాక జాలిపూడి డ్రైన్ దగ్గర గౌరవ శాసనసభ్యుల వారు మేమందరం కూడా విజిట్ చేయడం జరిగింది. మరి తాగిన వాటర్ బాటిల్స్, తాగిన కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఈ డ్రైన్స్లో వేస్తున్నారు. వాటి వల్లే మరి కాలువలో ఉన్నటువంటి సిల్ట్ పేరుకుపోయి కాలువ ఫ్లో వెళ్లకుండా మరి పడినటువంటి వర్షం కానివ్వండి, వాడినటువంటి నీళ్లు కానివ్వండి అవన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనించి మరి ఎవరు కూడా డ్రైన్స్లో ఇటువంటి పదార్థాలు వేయకుండా మరి జాగ్రత్తలు తీసుకోవాల్సి
రెవెన్యూ సేవలు ప్రజలకు అందించే విషయంలో నిర్లిప్తత ప్రదర్శించే అధికారులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర భూ పరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్ జి జయలక్ష్మి అధికారులను హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ హాలులో మంగళవారం రీసర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, పీజీఆర్ఎస్ 22A కేసుల పరిష్కారం తదితర రెవెన్యూ అంశాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి CCLA జయలక్ష్మి సమీక్షించారు. ఈ సందర్భంగా CCLA జయలక్ష్మి మాట్లాడుతూ భూ రికార్డుల స్వచ్ఛీకరణ, రీసర్వే ప్రధాన ఉద్దేశమని, రీసర్వేలో ప్రభుత్వ నిబంధనలను పాటించి ఎటువంటి పొరపాట్లు లేని భూ రికార్డులు రూపొందించాలన్నారు. ప్రజలు 22A భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏలూరు జిల్లాలో రెవెన్యూ సేవల్లో IVRS సర్వేలో ఏప్రిల్ నెల కన్నా మే నెలలో ప్రజల సంతృప్తి స్థాయి తక్కువగా నమోదైందని, తహసీల్దార్ ఆఫీసులో కూర్చుని విధులు నిర్వర్తించడం కాదు, క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని, ప్రజల సమస్యలపై అందిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వారితో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జయలక్ష్మి తహసీల్దార్లను ఆదేశించారు. అధికారులు ప్రజలతో మమేకం అయితేనే అధికారుల పట్ల సానుకూల దృక్పథం పెంపొందించుకుంటారని అన్నారు. రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు. జయలక్ష్మి గతంలో నిబంధనలకు విరుద్ధంగా వివాదాస్పద భూములను 22A జాబితాలో నమోదు చేసిన భూములను 22A జాబితా నుండి తొలగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో ఇటీవల 2 సార్లు మెగా 22A పరిష్కార మేళాను నిర్వహించి వందలాది ఎకరాలను నిషేధిత భూముల జాబితా నుండి తొలగించారని, అంతేకాకుండా కైకలూరు నియోజకవర్గంలో 300 మందికి పైగా రైతులకు సంబంధించిన 700 ఎకరాలకు పైగా భూములను నిషేధిత భూముల జాబితా నుండి తొలగించేందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్విని CCLA జయలక్ష్మి ఈ సందర్భంగా అభినందించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ MJ అభిషేక్ గౌడ, ఇన్ఛార్జి DRO దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, RDOలు లక్ష్మీ ప్రసన్న, రమణ, సర్వే శాఖ DD అన్సారీ, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు. అలా చేయాలి. అలా చేయకుండా అతను కనుక మీరు కంటిన్యూ చేస్తే ఏమవుతుంది, ఇట్లా అగైన్ బికమ్ అ ఫాల్టీ థింగ్. ఏమవుతుంది, ఆయన అగ్రికల్చర్ భూమి ఇలా కంటిన్యూ అవుతూ ఉంటాడు, ఆయన అక్కడ స్క్వేర్ యార్డ్ రేట్ అని ఉంది అని చెప్తూ మళ్ళీ ఇక్కడ అనాలిసిస్ కమిటీకి వస్తాడు. అనాలిసిస్ కమిటీ నుంచి అలా తీసుకొని పోయి ఎకరా రేటు మార్చుకుంటాడు. మళ్ళీ అతను అమ్మదానికి అగ్రికల్చర్ భూమిగా అమ్మదానికి అవకాశం ఉందా చూస్తారు. క్లియర్. మన దాంట్లో 4 lakh కన్వర్టెడ్ డేటా 3 lakh సిరీస్ ఖాతా ఇచ్చి ఊరికే పెడతాం ఫర్ విజిబిలిటీ వెబ్లాండ్. తర్వాత దాంట్లో ట్రాన్సాక్షన్ మ్యూటేషన్ మీరు ఎవరైనా చేస్తున్నారా తహసీల్దారు? 4 lakh కన్వర్షన్ అయిన దాంట్లో ఇప్పుడు 4 యాక్ట్ రిపీల్ అయింది. బట్ ఇప్పుడు వాళ్ళు అక్కడ పోయి చేసుకుంటున్నారు DTPC ద్వారానో లేకపోతే అప్పుడు మీరేమైనా మ్యూటేషన్ చేస్తున్నారా? చేయటం లేదు కదా. దట్స్ ద సేమ్ థింగ్ షుడ్ కంటిన్యూ ఫర్ రీసర్వే. రీసర్వే చేసినప్పుడే మనం వెబ్లాండ్ నుంచి 3 లక్షల ఖాతా సిరీస్ ఇచ్చి వాళ్ళ పక్కన పెట్టేయాలి. ఇస్ దట్ క్లియర్? సో వెబ్లాండ్లో ఉంటారు కానీ వాళ్ళకి పాస్బుక్ జనరేట్ అవ్వదు. అక్కడ ఏమి రిమార్క్స్ కాలంలో ఉంటుంది, 4 lakh కన్వర్షన్ అయినట్టు ఉంటుంది. అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్టెడ్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్ అని ఏముంటుంది, మీ రిమార్క్స్ కాలంలో ఉంటుంది. అంతే కదమ్మా. సో మీరు అది అలా హ్యాండిల్ చేయండి. సో అటువంటి ఇదే మీరు ఏం చేస్తారో ఇది అతను నోటీస్ ఫస్ట్ అది 4 lakh కన్వర్షన్ చేసుకుని రావాలి. తర్వాత మీరు ఏమి ఆదేశాలు ఇవ్వాలి, ఆ ఆదేశాలు ఇవ్వటం, ఆ ఇచ్చిన ఆదేశాలు పోస్ట్ చేస్తున్నాము ఫర్ సచ్ అండ్ సచ్ రీజన్ అంటే రీసర్వేలో అలాగే నమోదవ్వాలి. అండ్ ఆల్సో అన్ఆథరైజ్డ్ లేఅవుట్ సో ఇప్పుడు మనం అనుకున్నట్టు 3 lakh సిరీస్లో వెళ్ళండి చేసి మీకు అక్వా కూడా ఒక 7-8 మంటల్స్ ఇక్కడ ఎక్స్టెన్సివ్గా ఉంటాయి. ఆ కొల్లర్ ఏరియా, ఈ కైకలూరు సైడ్ ఇప్పుడు ఎన్ని మంటలు వస్తుంది మీకు? అది దెండలూరు ప్రభుత్వ భూమితో పట్టా భూమి కలిసిపోయి ఉంటే, ప్రభుత్వ భూమితో డికెట్ పట్టా భూమి కలిసిపోయి ఉంటే అవన్నీ మనం ఇచ్చాము. మీరు రీసర్వే ప్రాసెస్లో ఏ స్టేజ్లో మీరు ఒక తహసీల్దార్గా, ఆయన ఒక మండల సర్వేయర్గా చెక్ చేస్తున్నారు? వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ యు ఆర్ చెకింగ్? మనం యాక్చువల్గా మనం నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ గ్రామ సభ కండక్ట్ చేయడంలో తహసీల్దార్ రోల్ ఉన్నారు. అక్కడ గ్రామ సభ కండక్ట్ చేసేటప్పుడు వెళ్ళి
పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడము, ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం. అమరావతికి వెళ్ళినప్పుడు అక్కడ మ్యుటేషన్స్ అనేది విలేజ్ సర్వేర్ అండ్ డిఆర్ఓ టీం కింద వెళ్ళినప్పుడు అక్కడే ఫస్ట్ ఐడెంటిఫై చేసి నోట్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే పల్లె నిద్ర కార్యక్రమంలో గ్రామ ప్రజలతో మమేకమైన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతపల్లి గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పాల్గొని గ్రామ ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్, చింతలపూడి సిఐ క్రాంతికుమార్, ఎస్ఐ సతీష్ కుమార్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో శాంతి భద్రతలు, యువత భవిష్యత్తు, మత్తు పదార్థాల నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, మహిళలు మరియు చిన్నారుల భద్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇటీవల అమల్లోకి వచ్చిన నూతన క్రిమినల్ చట్టాలు బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ గురించి ప్రజలకు వివరించి చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. అలాగే మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ వినియోగం గురించి వివరించారు. ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సూచించారు. యువతతో కలిసి సరదాగా ఆటల్లో పాల్గొని వారిలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు క్రీడా స్ఫూర్తిని పెంపొందించారు. జిల్లా ఎస్పీతో కలిసి వాలీబాల్ ఆడటం తమకు ఎంతో ఆనందంగా ఉందని గ్రామ యువకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ భద్రతా అవగాహన పెంపొందించడం మరియు పోలీస్ ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. చెప్పడానికి వాళ్ళతోటి వాలీబాల్ తోటి స్టార్ట్ చేశారు. ప్రతి ఊరికి ఏఎస్పీ నా పని ఉండేది, ఊరికి వెళ్ళడం, వాళ్ళందరితో వాలీబాల్ ఆడడం, ఊర్లో అందరికీ వాలీబాల్ ఇవ్వడం, వాలీబాల్ నెట్ ఇవ్వడం. ఒక 100 మంది టీమ్స్ వచ్చేవి ఒకేసారి. అట్లా నాకు ఆ పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు. అట్లా నాకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ నాకు చింతపల్లికి వచ్చినందుకు. నేను ఇంతసేపు ఆల్మోస్ట్ ఒక 2-3 గంటలు మీతో నడుస్తుంటే నాకు ఇందాక లక్ష్మణ్ కానిస్టేబుల్ చెప్తున్నారు, చాలా సంతోషం అనిపించింది. ఇంత పెద్ద ఊర్లో ఎట్లాంటి దొంగతనం చేసేవాళ్ళు కానీ చెడు బుద్ధి ఉండేవాళ్ళు లేరంటే అది చాలా గర్వకారణం. అందరూ గట్టిగా చెప్పండి కొట్టండి. నేను ఊరుకున్నాను గుర్తొచ్చింది ఈరోజు. ఎప్పుడో మేము చిన్నప్పుడు కరెంట్ మధ్యాహ్నం ఉండేది కాదు, లేకపోతే ఉదయం ఉంటే సాయంత్రం ఉంటుంది, సాయంత్రం ఉంటే ఉదయం ఉండేది కాదు. అందరూ ఊరంతా వచ్చి అందరూ ఆడుకోవడం, తిన్నాలు చేయడం అన్నీ ఉండేవి. ఇప్పుడేం చేస్తున్నారు, ఎవరికాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ టీవీ చూస్తున్నారు, లేకపోతే సెల్ ఫోన్ చూస్తున్నారు. అట్లా చేయడం వల్ల మనకి ఏం ప్రాబ్లం వస్తాయి, మన ఆరోగ్యం సరిపోతుంది. ఆ ఫోన్లు చిన్నపిల్లలు కూడా, మీరు ఈ ఒక్కరోజు పోలీసు వచ్చారని కాదు, రోజు ఆడుతున్నారా, రోజు ఊరు ఆటలు ఆడుతున్నారా, రోజు మీ అమ్మలందరూ పంపిస్తున్నారు ఆడడానికి వాళ్ళని. చదువుకోవాలి సరేనా, బాగా ఆడుకోవాలి, బాగా ఆడుకోవాలి. చదువుకునే పిల్లలు ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఇంకా చదువుకోవట్లేదా? సేగారు నేను మన స్కూల్ పంపిస్తాం ఫ్రీగా. మా పోలీస్ స్కూల్ కూడా ఉంది ఏలూరులో. ఎవరైనా చదువు మానేస్తున్నారా? ఎవరైనా చదువు మానేస్తుంటే ఏం పర్వాలేదు, ఇప్పటికైనా మనం చదువుకోవాలా. చదువుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఇక్కడ ఎస్ఐ వచ్చారు, కానిస్టేబుల్ వచ్చారు,
మీ ఊర్లో ఎంతమంది జాబ్ చేస్తున్నారు? ఇంత మంచి ఊరని చెప్పారు కదా కానిస్టేబుల్ ఎస్ఐ గారు. మీ ఊర్లో చాలా మంది చదువుకోరు కదా, చదువుకొని ఉంటే ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారంటే అందరూ గవర్నమెంట్ జాబ్ చేతులు ఎత్తాలి. ఇప్పుడు మనకి రిజర్వేషన్ ఉంది కదా, ఎగ్జామ్ రాస్తే వస్తాయి కదా జాబ్స్, వస్తాయా రావా? మనకి ట్రైబల్ రిజర్వేషన్ ఉంది, అమ్మాయిల రిజర్వేషన్ ఉంది. మీరు ఎగ్జామ్కి వెళ్తే చాలు మీకు జాబ్ వస్తుంది. రాదా? ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు? ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండలకు మంచు ముత్యాలాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. I'm climbing the steps. This is the best day. Yes, I did it. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. న్యూ జనరేషన్ హై స్కూల్, 25 years of excellence. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. ఎస్ఎస్సిలో 100% ఉత్తీర్ణత. 570, 566, 563, 558, 555, 540, 535. మా న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం. చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9848603916 and 8500703670. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఐఐటి నీట్ ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరికులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్,
బుద్ధ పార్క్ ప్రక్కన తూర్పు వీధి ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన ఆర్ఆర్ పేట ఏలూరు 2. ఫోన్ 8179983679. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడను. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 70755811. వెల్కమ్ బ్యాక్. జనసేన భరోసా కార్యక్రమం కింద నిర్వహిస్తున్న జనవాణికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి విశేష స్పందన వస్తోందని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. మంగళవారం 2వ రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి 25కు పైగా సమస్యలపై అర్జీలను ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ కమిటీ సెక్రటరీ బయ్యవరపు నరసింహారావు, జనసేన పార్టీ రాష్ట్ర వింగ్ లీగల్ సెల్ అధ్యక్షులు ఎర్రంశెట్టి వెంకటేష్, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తాతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ స్వీకరించిన అర్జీలను సంబంధిత నియోజకవర్గ అధికారులకు పంపి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. జనవాణి ద్వారా ప్రజల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచన ప్రజలకు భరోసానిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా ఇన్ఛార్జ్ జనసేన రవి తదితరులు పాల్గొన్నారు. జనసేన జనవాణి భరోసా కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఎదురుచూస్తున్న ప్రజా సమస్యలపై సమర్థవంతమైన స్పందన సాధ్యమవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
నాకు మా అమ్మకి మా ఇద్దరు పెద్ద భూమి ఉంది ఆన్లైన్లో. నాకు మా అమ్మకు ఇది వెళ్ళింది మరి సార్ 693 ఇది నాకు ఇక్కడ మా అమ్మకు. ఆయన క్యాన్సలే చేశాడు నాతో మాట్లాడుకోవడం. గవర్నమెంట్ వెళ్ళిపోయింది మరి ఇచ్చినా కదా. మా నాన్న పూర్వం పన్ను కట్టాడు నీటి పన్ను భూమి తీస్తూ. అదే సార్ సార్ ఈరోజు సార్ నాతో సంతకం పెట్టుకున్నారు అబ్దుల్ క్యాన్సిల్ చేసేసారు. ఇంకోటి వచ్చి భూమి సార్ ఇక్కడ సర్వీలు అయినా ఏం సంబంధం లేదు సార్. సాధు సుబ్బరెడ్డి గారికి 1989లో మా నాన్న సంబంధం చేశారు సార్. ఆ సైడ్ మా పక్కన బిల్లు ఉంది కదా రికార్డు ప్రైవేట్ సైడ్ పక్కాలంటే సార్ పక్కాలని కట్టారు సార్. గవర్నమెంట్ కట్టారు సార్. మాట్లాడారు ఒక్క నిమిషాలు మీరు లోకల్ ఎమ్మెల్యే వారు పరిచయంటేనే ఏదో కోర్టుకో యాడిగో కాదు ఎమ్మెల్యే ఆయన 420 కూడా ఆయన చెప్పుకొని చేస్తారు. 420 అవార్డు ఇవ్వచ్చు. ఆమె ఎట్లా చేసుకుందో అతను అతనే కాదు సెకండ్ మ్యారేజ్. కడప వాడు ఉన్నాడు, వాడు ఉన్నా సరిపోదు. ఇప్పుడు నేను అన్న హైదరాబాద్ ఎత్తుకొచ్చుకున్నాను. అంటే మేము ఆయన కలిసినాము, ఆయన ప్రవర్తన బాగలేదనే మేము ఇక్కడ మీ దగ్గరకు వచ్చి బాధపడుతున్నాము. అంటే ఆయన మీద వాళ్ళు నేను ఒక్కరి కాదు ఆళ్ళగడ్డలో పోయి విచారించుకోండి. ఆయనకి ఎంత బెస్ట్ అవార్డు ఇస్తారో అంత బెస్ట్ అవార్డు ఇస్తారు. ప్రతి దాంట్లో బస్సులో కాంట్రాక్ట్ వాళ్ళతో పీడించడమే, చికెన్ వాడిని పీడించడమే, ఇసుక వాడిని పీడించడమే, ఇక మాలో మోసు దొరుకుంటాడే వాడిని పీడించడమే. ఇప్పుడు లేటెస్ట్గా అబోబులలో నరసింహస్వామి ఉన్నాడు. ఆయనకు గుడికి బియ్యం బ్యాలు ఇస్తుంటారు ఎవరో నీలాంటాడో నాలాంటాడో. వాడిని కూడా నేను చెప్పిన సాటే కొనాలని. యోగాంధ్ర మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా పరిషత్ సీఈఓ పి జగదాంబ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈఓ పి జగదాంబ మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతం అవటానికి యోగాంధ్ర మాస్టర్ ట్రైనర్స్ 2 శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, నోడల్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంపై ఇప్పటికే జిల్లా అధికారులకు సమీక్షా సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారని తెలిపారు. జిల్లా స్థాయి యోగాంధ్ర మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమాలు అయిన తర్వాత మండల గ్రామ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ తదితర పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుండి 20వ తేదీ వరకు 21వ తేదీన జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణకు సంబంధించి యోగాంధ్ర ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీలు, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు,
శిబిరాలు, వాగ్దాన్ తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ నెల 11వ తేదీన ద్వారకా తిరుమలలోని హరిత హోటల్లోను, 19వ తేదీన పోలవరం మండలం పట్టిసీమలో ప్రజలతో సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో సమాజంలోని అన్ని వర్గాలు ప్రజలు భాగస్వాములు అయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, యోగాంధ్ర మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం కుదిరి భాగాన్ని తగ్గిస్తూ కరెక్ట్ అండి. అలాగే కొంచెం ఫోకస్ చేయాలి. వెనుకలా పడుకునే స్థితి వద్దు కానీ లోపల తీసుకుంటున్నట్టుగా భావన చేయండి. విడుదల చేసి గాలిలో నెగిటివ్ ఎనర్జీ బయటకు విడుదల చేస్తున్నట్టుగా భావం. తాగడానికి నీరు దొరకలేదనుకోండి, ఈ ప్రాణాయామాన్ని 3 నుంచి 5 నిమిషాల సమయం చేస్తే దాహం తీరుతుంది అన్నమాట. గాలిలో ఉన్నటువంటి తేమ నుంచి మన శరీరానికి దాహాన్ని ఇస్తుంది. ఈ శరీర ప్రాణాయామం ఆత్మపోతుంది. ఇప్పుడు ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్. చివరిసారి ఎదురుగా ఒక వస్తువు ఫోకస్ చేస్తూ చూస్తూ ఉంటే ఎంతసేపు అయినా ఆసనంలో స్టెప్ అవుతుంటారు. 2, 3, 4, 5, 6, 9, 10. ఎక్సలెంట్. నిదానంగా స్లోలీ స్ట్రైక్ రైట్ సైడ్, అలాగే కుడి పక్కకు స్లోలీ స్ట్రైక్ లెఫ్ట్ సైడ్. 5, 6, 7, 8, 9, 10. ఫోకస్ చేయండి. 3. మొగాళ్ళు వాళ్ళు ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి. మీరు వాటి చేయాలి. వజ్రాసన చూడండి. విధానం ధరించే స్థానాన్ని అబ్జర్వేషన్ చేస్తూ చేయండి. దీన్ని కపాలభాతి అండి. నిదానంగా కుడి చేతితో బ్రటన్ వెళ్తూ కుడి నాసిక రంధ్రం ద్వారా గాలి లోపలికి తీసుకొని ఎడమ నాసిక పెంచుకోవచ్చనే విషయాన్ని తెలియజేస్తూ మనతో చేస్తూ ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్గా గ్రాండ్గా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి మీడియా వారు కూడా మనకు చాలా సహకరిస్తున్నారు. యోగా డేని పురస్కరించుకొని మన గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ సీఎం గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు మన జిల్లాలో మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ వెట్రి సెల్వి గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మనం 6వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా ప్రతి జిల్లా స్థాయిలోనూ, అలాగే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, స్టేట్ లెవెల్ వరకు కాంపిటీషన్స్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసే విషయంలో ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతుందండి. ఈరోజు గ్రామస్థాయి పోటీలు కంప్లీట్ అవుతాయి. రేపటి నుంచి మళ్ళీ మండల స్థాయి, అలాగే జిల్లా స్థాయి పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో ఎవరైతే ప్రథమ స్థానంలో వచ్చారో వాళ్ళు స్టేట్ లెవెల్కి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఈ యొక్క యోగా అనేది ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలి. తద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విషయంలో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతిరోజు ఒక జిల్లా స్థాయి అధికారి వారి యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని, ప్రజల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ జిల్లా స్థాయిలో చేయడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఈరోజు డిఆర్డిఏ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన పీడీ గారు, అలాగే వారి యొక్క డ్వాక్రా సంఘాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లా స్థాయిలోనే కాకుండా మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా ప్రతిరోజు యోగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాంలో మన జిల్లాకు ఇచ్చిన టార్గెట్ కంటే రెట్టింపు జనానికి యోగా యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించే విషయంలో ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి అధికారి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ చేయాలని, అదేవిధంగా 21వ తారీఖున మన జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమానికి ప్రజలందరూ పార్టిసిపేట్ చేసి ఎక్కువ స్థాయిలో ఈ యోగా ఆసనాలు వేసే విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ, మరి 11వ తారీఖు, 16వ తారీఖు ద్వారకా తిరుమల, అలాగే పట్టిసీమలో కూడా టెంపుల్ యోగా కూడా నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాల ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు. ఈ యొక్క ప్రోగ్రాంలో ప్రజలందరూ పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
భీమడోలు మండలం పోళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4 మండలాలకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన 6 రోజుల జ్ఞానప్రకాష్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు ఎంఈఓ భాస్కర్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో ఉపాధ్యాయులకు నూతన బోధనా విధానాలు, విద్యార్థుల అభ్యాస సామర్థ్యాల పెంపుపై సమగ్ర అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ, ఆటల ఆధారిత బోధన, భాషా నైపుణ్యాల అభివృద్ధి, గణిత బోధనలో వినూత్న పద్ధతులు, సమ్మిళిత విద్య, విద్యార్థి కేంద్రిత అభ్యాస విధానాలు, తరగతి గది నిర్వహణ వంటి కీలక అంశాలపై కేఆర్పీలు, డిఆర్పీలు శిక్షణ అందించారు. విద్యార్థుల్లో చదవడం, రాయడం, లెక్కించడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను మరింత బలోపేతం చేయడంలో ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని వారు వివరించారు. శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఆధునిక బోధనా పద్ధతులు, కార్యాచరణ ఆధారిత అభ్యాస విధానాలపై విలువైన అవగాహన పొందినట్లు తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు కృషి చేస్తామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ భాస్కర్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంపు, విద్యార్థుల్లో ప్రాథమిక నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. శిక్షణను విజయవంతం చేసిన కేఆర్పీలు, డిఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, రిసోర్స్ పర్సన్స్, వివిధ మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. భీమడోలు మండల విద్యాశాఖ అధికారిని భాస్కర్ కుమార్ మాట్లాడుతున్నా. జ్ఞానప్రకాష్ 60 రోజుల్లో కార్యక్రమంలో ఇయర్ 3 1-2 తరగతులకు 6 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలని భీమడోలు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలనందు ప్రారంభించడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో సుమారు 140 మంది ఉపాధ్యాయులు 4 మండలాల నుంచి ద్వారకా, తిరుమల, భీమడోలు, నిడమర్రు, ఉంగుటూరు నుంచి ఇక్కడ హాజరు కావడం జరుగుతుంది. 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో 1-2 తరగతులకు బోధనాభ్యాసన మెలకువలు, అలాగే కొత్తగా 1వ తరగతిలో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులకు ఆహ్లాదకరంగా బోధించడం గురించి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ FLN ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ మీద ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సమగ్ర శిక్ష మరియు రాష్ట్ర విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించినటువంటి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్పీలు ఇక్కడ శిక్షణ ఇస్తడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో రెడీనెస్ ప్రోగ్రాము, అలాగే 1వ తరగతి పాఠ్యపుస్తకాలు రెండింటినీ అనుబంధంగా కలిపి 12వ తారీఖు నుంచి పాఠశాల పని ప్రారంభించడం జరుగుతుంది. అప్పుడు విద్యార్థులకు బోధించడం గురించి ఈ శిక్షణా కార్యక్రమంలో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ 6 రోజుల పాటు ఇక్కడ పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, అలాగే టీ, స్నాక్స్, లంచ్ అన్నీ కూడా మంచినీరు అందుబాటులో ఉంచి ఏ విధమైనటువంటి వేసవి తీవ్రతను లేకుండా, ఏ విధమైన ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోకుండా ఉత్సాహంగా పాల్గొనడానికి తగిన వాతావరణాన్ని కల్పించడం జరిగింది. ఉపాధ్యాయులందరూ కూడా శ్రమను మర్చిపోయి, ఈ వేసవిక తీవ్రతను మర్చిపోయి చాలా చక్కగా క్లాస్ రూమ్స్లో ఆట, పాట, మాటతో అన్ని కార్యక్రమాల్లోనూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ సంస్కృత కార్యక్రమంలోనూ, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ శిక్షణా కార్యక్రమంలో కంటెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్ గోల్స్ మీద డిఆర్పీలు చక్కని సెషన్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ కూడా కొత్తగా డిఎస్సి కూడా ఇందులో ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు. వారికి ఇది మరింత మేలు చేకూర్చేటువంటి శిక్షణా కార్యక్రమం చెప్పవచ్చు. అలాగే మొత్తం 4 మండలాల్లో ఉన్నటువంటి 140 మంది టీచర్లు ఈ శిక్షణా కార్యక్రమాల్లో శిక్షణ పొంది రాబోయేటువంటి జూన్ 12 నుంచి పాఠశాలకు రాబోయేటువంటి చిన్నారులకు చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ఒత్తిడి లేని విద్యని నేర్పుతారని చెప్పి ఆశిస్తున్నాము. ఈ విధంగా ప్రభుత్వ బడి ఎప్పటికప్పుడు బలోపేతం అవడానికి రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్ష కూడా ఎప్పటికప్పుడు నూతన వరవడితో కొత్త విద్యా విధానాలతో, ఉదాహరణకు నో బ్యాగ్ డే అని, అలాగే జాదు పితర కిట్లని, ఈ విధంగా విద్యార్థులకు మేలు చేకూర్చేటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు సమకూర్చి ప్రభుత్వ బడుల్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఉపాధ్యాయులు కూడా ఈ కొత్త డిఎస్సిలో వచ్చిన ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఉత్సాహంతో విద్యార్థులకి విద్య నేర్పడానికి ముందుకు రావడం జరుగుతోంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ బడిని బలోపేతం చేస్తాయని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మొహమ్మద్ ఇబ్రాహీం. నేను ఎంపీపీఎస్ నెంబర్ 2 నిడమర్రు మండలం, ఏలూరు జిల్లాలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. నేను ఏపీ మెగా డిఎస్సి 2025లో నూతన ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ అయ్యాను. ఈ నెల 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40,000 మంది ఎస్జిటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జ్ఞాన ప్రకాష్ ఇయర్ 3 ప్రోగ్రాంలో భాగంగా FLN శిక్షణ అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు
స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ని ప్రారంభించబోతుంది. కాబట్టి రేపు జూన్ 12వ తేదీన పాఠశాలలు తెరిచిన తర్వాత ఉపాధ్యాయులందరికీ, ముఖ్యంగా మెగా డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అనే ఒక మహత్తర ఉద్దేశంతో ఈరోజు ఈ శిక్షణా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయులందరికీ కూడా రేపు ఫీల్డ్ లెవెల్లో ఎలాంటి సమస్యలు రాకుండా మాకు నియమించబడినటువంటి ఆర్పీలు ఎంతో చక్కగా మాకు ఆట పాట మాట ద్వారా మాకు టీచ్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ 6 రోజుల శిక్షణా ప్రోగ్రాంలో నేర్చుకున్న దాన్ని మేము రేపు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి తరగతి గదిలో పిల్లవాడికి ఏదైతే మన విద్యాశాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు GFLN గ్యారంటీడ్ FLN సాధించే విధంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం తప్పకుండా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.